భారతదేశ క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక ఇంపార్టెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ప్రారంభం నుండి చివరి దాకా ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి వినాలని నా ఆశ అండి. అయితే ఏంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫిబ్రవరి 14 తారీఖు నుండి మార్చి 10 వరకు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారండి. ఆ ఎలక్షన్ నిమిత్తమై మీరు ప్రార్థించాలండి. నేను ప్రభుపేట కోరుతున్నాను. ఎందుకు ప్రార్థించాలి ఏంటని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. ఆ 5 రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్ అండి. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని ఫిబ్రవరి 14 నుండి మార్చి 10 వరకు ఎలక్షన్స్ జరుగుతాయండి. గోవాలోని 40 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 70, ఉత్తరప్రదేశ్లోని హైయెస్ట్ గా 403 అసెంబ్లీ సీట్స్ ఎలక్షన్ జరుగుతున్నాయండి. తర్వాత మణిపూర్లోని ఫిబ్రవరి 27 నుండి మార్చి 10 వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ 60 అసెంబ్లీ సీట్స్ కి కాంపిటీషన్ జరుగుతుంది. పంజాబ్లోని ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు 117 అసెంబ్లీ సీట్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. నేనెందుకు ఈ ఎలక్షన్స్ గురించి పర్టికులర్ గా ప్రార్థించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, గత 7-8 సంవత్సరాల నుండి మన భారతదేశంలోని విపరీతమైన అల్లకొల్లాలు జరుగుతున్నాయండి. చాలా విపరీతంగా, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత జరుగుతున్నాయండి. అన్ని దేశానికి, కులాలకి, మతాలకి విరోధమైన పని చేస్తున్నారండి. అందుకని ఖచ్చితంగా భారతదేశ క్రైస్తవులందరూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ గురించి ప్రార్థించాలండి. ప్రభు దేవుని చిత్త ప్రకారం పనిచేసే వారికే ప్రభు న్యాయాధిపతిగా, పీఠాధిపతిగా ఆయన అధికారం ఇవ్వాలని ప్రార్థించేయండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, అధికారుల కొరకు, రాజుల కొరకు, దేశాల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయమని అధికారము మనకు దేవుడు ఇచ్చాడు కనుక మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నామండి. నిజంగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరిచి ఏ ప్రభుత్వాలకి అధికారం ఇవ్వాలో, ఏ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వకూడదు దేవుడే నిర్ణయించి మన మొరను ఆలకించి ఆయన మన విన్నపములు విని ఖచ్చితంగా కార్యం మన పట్ల చేస్తాడండి. నిజమండి, గత 7 సంవత్సరాల నుండి భయంకరమైన పరిస్థితులండి. ఎందుకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నానంటే, రీసెంట్ గా మీకు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోనండి హిజాబ్ ఇష్యూ అండి. హిజాబ్ అంటే బురకా ఇష్యూ. ఏమండి, ఎన్నడూ లేని ఈ సమస్య అసలు ఎందుకు లేవనెత్తున్నారో అర్థం కాలేదండి. అంటే ఈ సమస్య లేవనెత్తడానికి గల కారణం ఏంటంటే, నేను అనుకుంటున్నాను ఎలక్షన్స్ టార్గెట్ అన్నమాట. ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ టార్గెట్ బేస్ చేసుకుని వీళ్ళు ఈ వివాదాలు మత కొల్లాలు లేపుతున్నారండి. అండి 2021 డిసెంబర్ 31 వరకు లేని ఈ వివాదం 2022 జనవరి 1 నుండి మొదలైందండి. దీనికోసం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఒక కాలేజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి, ఒక ముస్లిం మతానికి చెందిన అమ్మాయి, తన యొక్క మత సాంప్రదాయం ప్రకారం ఒక బుర్కా వేసుకొని యూనిఫామ్ వేసుకుంటుంది. యథావిధిగా యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్ ఏం మార్చలేదు, యథావిధిగా యూనిఫామ్ వేసుకుంటుంది. ఒక బుర్కా వేసుకొని తన మత సాంప్రదాయ ప్రకారము తను కాలేజీకి వెళ్ళింది. హిజాబ్ వేసుకొని కాలేజీకి వెళ్ళింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పిల్లవాడండి ఇంటెన్షనల్ గా నువ్వు బుర్కా వేసి కాలేజీ రాకూడదు, క్లాస్ రూమ్కి అడుగు పెట్టకూడదు రానివ్వలేదండి. ఎందుకు రానివ్వలేదంటే, నువ్వు నీ మతాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నాని చెప్తున్నాడు. ఆ విషయం కాస్త కాలేజ్ రూమ్ లో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ కాలేజ్ అంతటికి వ్యాపించింది. వాడేం చేశాడంటే, మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి, ఏమండి మేము కాసాయి కొండవాళ్ళు వేసుకుంటాం, మీరు బురకాలతో మీ మత ప్రచారం చేసినప్పుడు మేము కాసాయి కొండవాళ్ళు వేసుకొని మేమెందుకు మత ప్రచారం చేయకూడదనేసి వాడేం చేశాడండి, వాళ్ళు ఫ్రెండ్స్ వాడి సర్కిల్ అంతటిని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలండి, 16 సంవత్సరాల వయసు ఉంటుంది మినిమం, మాక్సిమం. ఈ 16 సంవత్సరాల వయసున్న పిల్లలకి అసలు మతం ఏంటో, కులం ఏంటో ఏం తెలుస్తుంది? అసలు ఎవరో ఒక ఇంటెన్షనల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే అండి కాసాయి కొండవాళ్ళు వేసుకొచ్చి
మొత్తం అందరిని అల్లకొల్లం చేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్స్ మొత్తం వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయి ఆంటీగా నేనేం తప్పు చేశాను, అవును అడగడానికి రైట్ ఉందండి, నేనేం తప్పు చేశాను, నేను కాలేజీ యూనిఫామ్ వేసుకోక రాకపోతే లేదా కాలేజీకి నేను అన్ఫార్మల్గా వచ్చుంటే నన్ను తప్పు నిలదీసి నన్ను క్లాస్ నుండి బయట పెట్టిన నో ప్రాబ్లం, నేను యూనిఫామ్ వేసుకొస్తున్నానే, ఇన్ని సంవత్సరాలుగా ఈ కాలేజీలో నేను చదువుతున్నాను, మరి ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు నీకు ఎందుకు వచ్చింది అని అడగడం, ప్రశ్నించడం వాళ్ళకున్న రైట్. అంతే కదండి, తనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా. యూనిఫామ్ వేసుకొని రాకపోతే నువ్వు నన్ను క్లాస్ నుండి గంటేయాలి, బయటికి రానివ్వడం మానించాలి. అసలు యూనిఫామ్ ఎందుకు పెడతారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ? ఆల్ ఆర్ ఈక్వల్, ప్రతి ఒక్కరు సమానమే, మతాలకు అతీతంగా, ధనవంతులకి పేదవాళ్ళకి అతీతంగా, కులాలకు అతీతంగా, రంగు వర్గం ఏమి చూడకుండా అందరూ సమానులే ఈ విద్య ముందు, లేదా కాలేజీలోని లేదా స్కూల్లోని అనేసి వారికి యూనిఫామ్ పెడతారు. నేను కూడా అలా సఫర్ అయిన రోజులు ఉన్నాయండి. నేను కాలేజ్ కానీ స్కూల్ కానీ చదువుతున్న టైంలోని కొద్దిగా రిచ్కున్న పీపుల్స్ సాటర్డే సివిల్ డ్రెస్ వేసేవాళ్ళు. స్కూల్లో పర్మిషన్ సివిల్ డ్రెస్కి అండి. వాడు మంచి బట్టలు వేసుకొని వచ్చేవారు. నేను ఆ శనివారం రోజున సాటర్డే రోజున సివిల్ డ్రెస్ లో మంచి బట్టలు వేసుకోలేకపోయేవాడిని. నాకున్న దాంట్లోనే నేను సరిపెట్టుకునేవాడిని. అయితే నేను శనివారం కన్నా సోమవారం నుండి శుక్రవారం దాకా చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఎందుకంటే అందరూ యూనిఫామ్ వేసుకోవచ్చేవారు, నేను యూనిఫామ్ వేసుకునేవాడిని. ఆ యూనిఫామ్ ఎంత కాస్ట్లీ అని ఎవరు చూడరు, యూనిఫామ్లే చూస్తారు. ఇలాంటి చిన్న ఇష్యూ ఏంటి ఇంటెన్షనల్ గా కాకపోతే అప్పటికప్పుడే కాసాయి కండువాలు, అప్పటికప్పుడే కాసాయి టోపీలు ఎట్లా వచ్చేయండి? ఎలా వచ్చేయండి అసలు? ఇది తప్పు ఏంటండి అసలు? దీనికి ఎందుకు అంతలాగా ప్రభుత్వాలు కానీ హైకోర్టులు కానీ అంతలాగా రియాక్ట్ అవ్వాలి? కాసాయి వద్దంట, కాసాయి కొండ వద్దంట, బురకాలు వద్దని హైకోర్టు వాళ్ళు ట్రీట్మెంట్, హైకోర్టు వాళ్ళు రిప్లై ఇచ్చారండి. హైకోర్టులో ఫిట్నెస్ వేస్తానండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను హైందవ సోదరులందరికీ, ఈ ప్రశ్న అండి, ప్రతి ఒక్కరు భారతదేశంలో నివాసం చేసిన ఆల్ ఆర్ ఇండియన్స్ అందరికీ ఒక ప్రశ్న అండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు స్వామిమాల భవానీమాల 2 మాలలు వేస్తారండి మీరు జనరల్ గా. ఆ 40 days 45 days 30 days 35 days వేస్తారు. ఆ టైంలోని ఈవెన్ మీరు కాలేజ్ యూనిఫామ్ మీరు వేసుకోరు, కనీసం చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోరు. అది మీ సాంప్రదాయం ప్రకారం, మీ మత ఆచార ప్రకారం, మీకున్న నిబంధన నిష్ఠ ప్రకారం మీరేం చేస్తారంటే, స్వామిమాల వేసుకున్న వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, భవానీమాల వేసుకున్న వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకుంటారు. ఆ టైంలోని కాలేజీ ప్రిన్సిపల్ కానీ, కాలేజీలోని ఫ్యాకల్టీస్ కానీ, మీ క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్ కానీ, లేదా ఎవరైనా సరే మీరు ఈ 45 రోజులు కాలేజీకి రాకూడదని ఎవరైనా మిమ్మల్ని రిస్ట్రిక్షన్ చేశారా? ఈ 45 రోజులు నీకు యూనిఫామ్ లేదు కాబట్టి, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు కాబట్టి కాలేజీలోని నువ్వు కాలేజీకి ఎంట్రన్స్ లేదు, నువ్వు స్కూల్కి ఎంట్రన్స్ లేదని ఎవరైనా నీకు రిస్ట్రిక్షన్ చేశారా? అది నా ప్రశ్న అండి. ఏమండి, మీరు 45 రోజులు కానీ 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఆ భక్తి చేసుకున్నప్పుడు, ఆచారంలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్షన్ చేయలేనప్పుడు ఒక అమ్మాయి తన మతాన్ని అసలు ప్రచారం చేయగలరు. వాళ్ళ నిబంధన నిష్ట, వాళ్ళ పద్ధతి. పెళ్లి కాని ఆడాలు కానీ, లేకపోతే తెలియని వ్యక్తులకు కానీ, తెలియని మనుషులు కానీ వాళ్ళ ముఖాన్ని ఫేస్ ని చూపించరు. వాళ్ళ యొక్క మతం కొన్న ఆచారం అది. ఇంట్లో తప్ప బయట ఎక్కడ వాళ్ళ మొహాలు చూపించరు. అది వాళ్ళకున్న నిబంధన నిష్ట అదండి వాళ్ళకి. ఈ అమ్మాయి హిజాబ్ వేసుకొస్తే, బుర్కా వేసుకొస్తే ఏంటి మీకు ప్రాబ్లం? అసలు నాకు అర్థం కావట్లే. ఏంటండి ఆ పిల్లడు ప్రాబ్లం? ఇంటెన్షనల్ కాకపోతే ఏంటి? కొత్త కాసాయి కొండవాళ్ళు, కొత్త కాసాయి టోపీలు ఎక్కడి నుండి వచ్చాయండి? ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లడు వాడు ఎంజాయ్ చేయడానికి సినిమాకి డబ్బులు ఉండక, లేదంటే పాకెట్ మనీకి డబ్బులు లేక, లేదంటే ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేక, ఏదైనా తినడానికి డబ్బులు లేక ఎంతగా వాడు సతమతం అవుతాడో నేను కాలేజ్ లైఫ్ నుండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. అలాంటి కాసాయి కొండవాకి, కాసాయి టోపీలకి ఇంత ఎఫెక్ట్ చేసి, ఇంత అమౌంట్ ని హెచ్చించి ఇవన్నీ కొనుక్కొని తెచ్చి వాడు పెంచి పెట్టారా? ఒక్కసారి ఆలోచించండి సార్ మీరందరూ.
హైందవ సోదరులు అందరూ ఆలోచించండి, క్రైస్తవ సోదరులు అందరూ, ఆల్ ఆర్ ఇండియన్స్ అందరూ ఆలోచించండి. ఇది ఎంత మూర్ఖం అండి అసలు. 100 రూపాయలు పాకెట్ మనీ ఇస్తే కొనుక్కుందామని చూస్తున్న రోజుల్లోని ఖర్చు పెట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం అన్న రోజులు ఇవ్వండి. ఇన్ని లక్షల రూపాయలు ఈ అమౌంట్ ని హెచ్చించి క్లాత్లు కానీ, కొండువాలు కానీ, టోపులు కానీ ఎవరు ఇచ్చినట్లు అసలు? ఎవరు ఇచ్చినట్లేండి? నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ఆశపడుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతాయండి, అసెంబ్లీలోని ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందూస్ ఉంటారు. మేజర్ గా ఈ ముగ్గురే ఉంటారు అనుకోండి ఉదాహరణకి మన ఏపీ తెలంగాణలోని. ఇప్పుడు ఒక హిందూ ఎమ్మెల్యే గాని, హిందూ ఎంపీ గాని పార్లమెంట్ గాని అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఒక ఉమెన్ వచ్చినప్పుడు ఆమె తన హిందూ సాంప్రదాయం ప్రకారము తాళబట్టును, కాలుకు మెట్లు, నుదుటి బొట్టు అన్ని వేసుకుంటూ వస్తుందండి. దాంట్లో ఎవరైనా ఒక క్రైస్తవులు గాని, ఒక ముస్లిం వ్యక్తి గాని లెగిసి, ఎమ్మెల్యే లెగిసి, అమ్మా నువ్వు హిందూ కాబట్టి ఈ అసెంబ్లీలో నువ్వు అడుగు పెట్టాలంటే, ఈ అసెంబ్లీలో నువ్వు కూర్చోవాలంటే నీ మెడలో ఉన్న తాళబెట్టు మంగళసూత్రం బయటికి తీసే అని అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ కాలుకున్న మెట్లు తీసేసి రావాలని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీ నుదుటికున్న బొట్టు తుడిచి రావాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉందండి ఇప్పుడు ప్రశ్న. అది ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉందండి. ఏమండి, హిందూ సోదరుల అందరికీ, హైందవ సోదరులందరికీ ఒక ప్రశ్న అండి. ఒకవేళ ఎవరో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ప్రిపేర్ అయ్యి ఒక హిందూ వ్యక్తి బాగా రేయింగ్ పొగలు, రాత్రి పొగలు కష్టపడి బాగా చదివి ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడండి. ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్సే ఉన్నారు. ఏమండి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. వచ్చిన వెంటనే వీళ్ళు ముస్లిము, ఈమె బురకా వేసుకుంది, ఈయన క్రిస్టియన్, మెడలో సిలువ వేసుకున్నాడు, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని వెళ్ళిపోతాను, నాకు ఉద్యోగం వద్దన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే మీకు ఉద్యోగాల విషయంలోని, డబ్బులు వచ్చే విషయంలోని, భవిష్యత్తులో నిలబడే విషయంలో మాత్రము ఒక క్రిస్టియన్, ఒక హిందువు లేదా ఒక ముస్లిం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆపోజిట్ ఎవరైతే రిలీజియన్ పర్సన్ ఉన్నారో, ఒక హిందూ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక క్రిస్టియన్ ఇంటర్వ్యూ చేయొచ్చు మిమ్మల్ని, ఒక ముస్లిం ఇంటర్వ్యూ చేయొచ్చు, మీకు మార్కులు వేసి పాస్ అయ్యొచ్చు, మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో పాస్ చేసి మీకు మంచి పోస్ట్ ఇవ్వచ్చు. కానీ ఒక ముస్లిం అమ్మాయి తన మతాన్ని ప్రచారం చేయకుండా తనకున్న నిబద్ధత ప్రకారము, తనకున్న పెద్దలకు ఆచారం ప్రకారము తన ఫేస్ ని పరాయి మగోడికి చూపించకూడదు కాబట్టి ఒక బుర్కా వేసుకొని వస్తే మీకేంటి అబ్జెక్షన్ అంటున్నాను, అర్థం కావట్లే. ఏంటి, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి మన భారతదేశంలో. ఇంకొక విషయం ఏంటంటే, మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత స్వతంత్ర హక్కు భారతదేశంలో ఉన్న, భారతదేశ ప్రజల్లో, భారతదేశంలో నివాసం చేస్తున్న ఇండియన్ అని పిలువబడుతున్న ఎవడికి వాడికి నచ్చిన మతాన్ని వాడు ఏం చేయాలి, స్వీకరించవచ్చు, వాడు హృదయంలో పెట్టుకుని ఆరాధించవచ్చు. అది తప్పులేదని చెప్పారు కదా రాజ్యాంగం ప్రకారం. ఏమండి, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించి, వాళ్ళు ప్రార్థించుకొని, వాళ్ళు ఆరాధించుకుంటే అసలు అబ్జెక్షన్ ఏంటండి? మీ భయం ఏంటి నాకు అర్థం కావట్లే. మీ భయం ఏంటి నాకు అర్థం కావట్లే. అసలు ఎందుకో మీ భయం నాకు అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవుడిని ఆపుతారు, ఒక ముస్లింని ఆపుతారు. అంటే మీ భయం ఏంటంటే మీరు ఎక్కడ ఓడిపోతారనా? అంటే మీరు ఆరాధిస్తున్న వ్యక్తులు మాత్రము నిజమైన వాళ్ళు కాదేమో, పవర్ఫుల్ లేదేమో, వాళ్ళందరూ పవర్లెస్ ఏమో, అది మీ భయం. ఏమంటే నిజంగా మీరు ఆరాధించిన వ్యక్తులు, మీరు పూజించిన వ్యక్తులు, మనుషులు, విగ్రహాదులు ఏదైతే అది, నేను మీ గురించి మాట్లాడలే, ఎస్పెషలీ ఏదైతే అది పవర్ఫుల్ అయిందనుకోండి, మీరు అసలు భయపడరు. అసలు అది పవర్ లేదు కాబట్టి మీరు భయపడుతున్నారు అన్నమాట. ఏంటి, ఈరోజు స్కూల్లోని అన్ని రకాల మతాల వారు, అన్ని రకాల కులాల వారు ఏంటి ఒక యూనిఫామ్ వేసుకొని మేమంతా ఒకటే అని చదువుకుంటున్న రోజులండి. ఎందుకు కులి రాజకీయాలకి, కుళ్ళి ప్రచారాలకి మీరు పిల్లలకు భవిష్యత్తులో జీవితాన్ని పాడు చేసి వాళ్ళతో మీరు ఆటలాడుకుంటున్నారు? నాకు అర్థం కావట్లే. ఎవరైతే ఇలా చేస్తున్నారో వారందరికీ నేను చెప్తున్నానండి, నాకు చాలా బాధ చెప్తున్నాను ఈ విషయాన్ని. ఏమండి, వాళ్ళు హ్యాపీగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి మేమంతా ఒకటని చదువుకుంటున్నారండి. ఎంత దారుణం. కర్ణాటక ఎలా ఉందండి ఇప్పుడు?
ముందుకి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు అండి కర్ణాటకలో. అందుకని ఎందుకు ప్రార్థన చేయమన్నానంటే, గత 7 సంవత్సరాల నుండి సరైన అధికారులు లేక భారతదేశానికి, సరైన మంత్రులు, సరైన అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు లేక, ఆల్ ఆర్ ఈక్వల్ అనుకున్నవారు లేక, ఒక మతానికే వారు పెద్దలుగా ఉండి ఒక మతాన్ని ప్రచారం చేస్తూ ఒక మతానికి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు కనుకే ఈ భారతదేశం ఇప్పటికీ దౌర్భాగ్యమైన స్థితిలో ఉందండి. ఇప్పటికీ డెవలప్డ్ కంట్రీ అనట్లేదు, డెవలపింగ్ కంట్రీ అండి. ఇట్స్ కంటిన్యూషన్ అనమాట. ఇంకెన్ని సంవత్సరాలు డెవలపింగ్ అవుతుందండి? అందుకే దయచేసి భారతదేశ క్రైస్తవులందరికీ నేను వందనాలు చెప్తే రిక్వెస్ట్ చేసిన ఏంటంటే, రాబోతున్న 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి ప్రార్థన చేయండి. దేవుడు సరైన వ్యక్తులకు అధికారం కట్టబెట్టేట్టుగా ప్రార్థన చేయండి. ఒక మతానికి కొమ్ము కాసే వాళ్ళకి, ఒక మతానికి ప్రచారం చేసే వారికి మాత్రం దేవుడు అధికారం ఇవ్వకూడదని ప్రార్థన చేయండి. ఎందుకంటే అండి, రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ బేస్ చేసుకొని, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రధానమంత్రి అనేవారు ఒకరు నియమింపబడతారు. వీళ్ళందరూ ఎంపీలు అందరూ ఓటేస్తే ఆ ఎంపీ ఓటింగ్ బేస్ చేసుకోనండి ఏ రాష్ట్రం ఏ ప్రధాని అభ్యర్థిని బలపరుస్తారో వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. సరైన ప్రధానమంత్రి దేశానికి ఉంటే దేశం బాగుపడుతుందండి. ఏమండి, మత స్వతంత్రం హక్కు ఉంది కదా, అందరూ ఎవరు మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు కదా. మీ బాధ ఏంటి? మీ భయం ఏంటి? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటండి? హిజాబు వద్దు, కాషాయం కొండ వద్దు. అసలు కాషాయ కొండ ఎప్పుడు వచ్చింది అసలు వద్దనడానికి? సరైన మంత్రులు, సరైన ముఖ్యమంత్రులు ఉంటే రాష్ట్రాలు, దేశాలు బాగుపడతాయండి. సరైన లేక ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూడవలసి వస్తుందండి. ఒకవేళ మీరే అలా చేస్తే రాబోతున్న ఇప్పుడు ఈ చిన్న స్కూల్ కాలేజ్ ఇష్యూ ఇంతలాగా ఉంటేనండి, రాబోతున్న కాలంలోని మీరు ఒక మతానికే, ఒక కులానికే, ఒక మతానికే మీరు కొమ్ము కాసి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి. రాబోతున్న రోజుల్లోని క్రైస్తవులందరికీ ఒక రాష్ట్రమే ఉంటది. క్రైస్తవులందరికీ ఒక సీఎం కావాలి. ఏమంటే హిందువులకి అందరికి ఒక సీఎం కావాలి, ముస్లింస్ అందరికి ఒక సీఎం కావాల్సి వస్తుందండి. మళ్ళీ క్రైస్తవులందరికీ ఒక స్కూల్ కట్టాలి, ముస్లింస్ అందరికి ఒక స్కూల్ కట్టాలి, హిందువులకి అందరికి ఒక స్కూల్ కట్టాలి, కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ప్రతిదీ డివైడ్ చేసేయాలి. ఇంకా ఒక్కసారి ఆలోచించండి. మీరు సోమాలు కానీ అయ్యప్ప సోమాలు కానీ భవానీ మాలు వేసుకున్నప్పుడు ఎవరు రిస్ట్రిక్షన్ చేయట్లేదు కదా. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని అర్థం కావట్లే. దయచేసి ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ ని దేవుడు మరి మంచి వ్యక్తులకు అధికారం ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ అండి ఇది. ప్రార్థన చేయండి, దేవుడు మంచి వ్యక్తులకు అధికారం ఇస్తారని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నా ప్రార్థనలో ఏకేపిస్తారని ప్రభు నాలో కోరి ప్రార్థిస్తున్నానండి. ఒకవేళ నేను ఏమైనా అన్నసరి మాట్లాడుంటే దయతో నన్ను క్షమించండి. కనుక వీలైతే ఈ క్రైస్ట్ ఆర్మీ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. నేను మాట్లాడేది ఏమైనా తప్పు ఉంటే కింద కామెంట్లో పెట్టండి, దాన్ని నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.